ఒక్కొక్కలాకి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. మా చిన్న కుమారుడు మరి దావీదు రాజుకి దేవుడు ఏర్పాటు ఇచ్చాడు. ఒకరికో తలంతు ఇస్తాడు. ఆ తలంతు ప్రకారంగా దేవుడు నడిపిస్తాడు. దేవుని సందులో ఒకనాడు మరి చాలా భయంకరమైన స్థితిలో ఉన్న కుమారుడిని ఈ రీతిగా వాడుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఓ రోజున మేము నిద్రపోతున్నప్పుడు మరి ఆ కుమారుడు రెండో సంవత్సరం అయితే నడుస్తున్నాడు. నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి కాకినాడలో ఉన్నాం. వెల్లింగి కొనుక్కున్నాం మేము. అక్కడ బయట ఒక్క పెడతా నిద్రపోతే అప్పుడు వాళ్ళు నడిచి వెళ్ళిపోయి రోడ్డు మీద మరి సూచనలు ఉంటాయి పక్కనే. అయితే మేము చూసుకున్నాం లేచి. అప్పుడు మాకు కనపడలేక ఉంది. అప్పుడు వెళ్ళేటప్పటికి ఉరిచోట్ల కుక్కలు ముట్టడేసేసాయి. ఆ ముట్టడేసినప్పుడు మరి కుక్కలు మరి చాలా భయంకరం. చిన్న పిల్లడు ఒక్కొక్కలాకి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. అప్పుడు అక్కడ పక్కన ఒక ఆవిడ కుక్కలు మురుతున్నాయని ఒక ముసలం లేచి వచ్చినప్పటికి తోలి ఆ కుమారుని తీసుకొచ్చింది, మాకు అప్పచెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఏదో పని ఉంటుంది ఒక మనిషిని బ్రతికించిన. దైవజనులు పి. దావీదు రాజు గారు ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 6309844911, మరి యొక్క నెంబర్ 9550716691. మై యూట్యూబ్ ఛానల్ బ్రదర్ పి. దావీదు రాజు. మా ఈమెయిల్ ఐడి brotherpdaviduraju@gmail.com.